కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పాలన పక్కన పెట్టి రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జిల్లా నాయకుల సమావేశం జరిగింది. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాణం ఏ విధంగా చేసుకుందాము గ్రామ స్థాయి వరకు అనే విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల్లో ఏ ఒక్క హామీని మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ప్రజలు నిట్టనిలువుగా మోసం చేయడమే కాకుండా వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అడుగడుగున అరాచకమే మెయిన్ ఎజెండాగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైల్లో పెట్టడం, దాని మీద దృష్టి పెడుతూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువలన రానున్న రోజుల్లో మా పార్టీ కనుక సంస్థాగతంగా బలంగా ఉంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అలాగే ప్రధాన ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అన్నింటినీ కూడా మేము సమర్థవంతంగా ఎన్నుకోగలుస్తాం. అలాగే తీసుకుంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ప్రశ్నించగలుస్తాం. కాబట్టి వాటి మీద దృష్టి పెడుతున్నాం. ఈ సంస్థాగత నిర్మాణం కూడా అత్యంత శాస్త్రీయంగా, అత్యంత పారదర్శకంగా